హాయ్! నేను మీ గోదారమ్మాయి వచ్చేసింది. మరి కొత్త పచ్చడితో. ఏం పచ్చడి? టమాటా పచ్చడి. ఇది వేడి వేడి అన్నంలో తిన్నా, తర్వాత దోసలు కానీ, ఇడ్లీ కానీ, వడ కానీ ఎందులో తిన్నా అద్దిరిపోద్దంతే. ఒక్కసారి నేను చేసిన స్టైల్‌లో చేసుకొని తినండి. వదిలిపెట్టరంతే. మర్రి మరీ లాగిస్తారు. 2 తిన్నవాళ్ళు 4 తింటారు ఇడ్లీలు. ఒకసారి మరి చేసుకుందామా? దానికి కావాల్సినవన్నీ మీకిచ్చేసాను. చూసుకోండి. చూసుకొని చేసుకోండి. జీలకర్ర, నూనె, వెల్లుల్లిపాయలు. ఫస్ట్ మనం గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిలు. దాంట్లో ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోండి. దాని ఫ్లేవర్ దిగాలి కదా! దాని తర్వాత జీలకర్ర వేసుకోండి. దాని తర్వాత ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు కూడా వేసుకోండి. నాది మర్చిపోయాను నేను ఆ రోజు వేయడం. పల్లీలు వేసుకుంటే చాలా బావుంటదనమాట. వేయించిన పల్లీలు వేసుకోండి. ఎండుమిర్చి నేను ఎక్కువ వేసుకుంటాను. మనం ఏంటండి గోదరు కదా! కొత్తంత కారం తింటామండి బాబు. కారం లేనిదే ముద్దెళ్ళదండి. ఆయ్! తర్వాత మనం టమాటో ఇట్లా కోసుకోవాలనమాట. టమాటా కోసుకొని పచ్చిమిర్చి దాంట్లో మగ్గుతాయిలెండి. ముందే వేసుకోవాల్సిన పనేం లేదు. టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలనమాట. ఇలాంటప్పుడే మనం ఉప్పు, ఉప్పు వేసుకొని పెద్ద ఉప్పు బాగా మగ్గబెట్టాలనమాట. మనం ఉప్పు వేయడం వల్ల ఏంటంటే త్వరగా వాటరు లాగేసుకుంటుంది. పీల్చేస్తుంది. ఆవిరైపోతుందనమాట. కాబట్టి నేను ఫస్టు ఉప్పు వేసి బాగా తిప్పుతాను. చింతపండు మీరు నానబెట్టుకుని మిక్సీ ఎయొచ్చు. లేదంటే ఇందులో వేసుకొని ఓ తిప్పు తిప్పేసుకోవచ్చు. ఎందుకంటే మగ్గుతుంది కదా అని వేశాననమాట. ఇలా మనం మూత పెట్టి ఈ టమాటాలో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చేయాలనమాట. ఎలా అంటే ఇంక నీళ్ళు ఉండకూడదు. మొత్తం టమాటా రసం అంతా ఇంకిపోవాలి. చూసారా? టమాటాలో ఎంత రసం ఉందో మనం ఏ వాటర్ వేయాల్సిన పని లేదు. ఈ టమాటాలోనే ఇంత వాటర్ ఉంటదనమాట. ఈ వాటర్‌తోనే బాగా మగ్గబెట్టాల. మినిమమ్ మీడియంలో పెట్టుకొని, మూత పెట్టుకొని అలా తిప్పుకుంటూ ఉండండి. అర్థమైందా? మరీ హైలో పెడితే మాడిపోతుంది మర్చిపోయామంటే. మరీ సిమ్‌లో అయితే రోజంతా పట్టేస్తుంది. కాబట్టి మీడియం దగ్గరుండి మూత పెడుతూ, తీస్తూ, కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగెట్టేస్తుంది, మాడిపోతుందనమాట. చింతపండు కొంచెం తక్కువే ఏసుకోండి. ఎందుకంటే టమాటాల్లో పులుపుంటుంది. కాబట్టి మీరు చింతపండు ఎంత తక్కువేసుకుంటే అంత బావుంటుందనమాట. మరి అది పులుపు, ఇది పులుపు అయితే మనం నోట్లో అసలు ముద్దే పెట్టలేమండి బాబు. నేనైతే నా స్టైల్ టమాటా పచ్చడి ఇట్లాగే చేస్తాననమాట. చాలా బావుంటది. చూసారా? ఇలా తిప్పడం వల్ల దగ్గరికి ఇంకిపోయింది వాటర్ అంతా పోయింది. ఎంత అయిపోయిందో చూడు కొంచెం అయిందనమాట. దీంట్లో మనం ఈ ఇలాంటప్పుడు మనం సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ఉప్పు వేసాం కదా! కరిగిపోయి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడేస్తే కరుగుద్దో లేదో అని నేను సాల్ట్ వేశాననమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. మిక్సీ కొట్టేయండి.